గుత్తొంకాయ కర్రీ వేసుకుంటున్నా. దీంట్లోకి ఉల్లిగడ్డ, అల్లం పేస్ట్, కరివేపాకు, తర్వాత గింజలు, టమాటా వేస్తున్నానండి. ఇక్కడైతే వంకాయలు కట్ చేసుకొని వేయించి పెట్టుకున్న నూనెలో దీంట్లోకి పల్లీలు, నువ్వులు, కొబ్బరి, కొంచెం జీడిపప్పు, కారం, ఉప్పు, ధనియాలు, మసాలా దినుసులు వేసి అయితే మిక్సీ పట్టుకున్నానండి. చింతపండు వేసి ఇప్పుడు వేస్తున్నది అండి. ఇదే పేస్ట్ వేసినాను కదండి. ఇప్పుడైతే వంకాయలు వేసుకొని బాగా కలబెట్టుకున్నాను. ఇలాగా కొన్నాను కదండి. ఇప్పుడైతే తగినంత నీళ్ళు పోస్తున్నా. ఇప్పుడైతే ఎసురు పోసుకొని ఉడికించుకుంటానండి. దగ్గరికి అయినాక కొత్తిమీర వేసి దించేసుకోవడమే. ఇదండి గుత్తొంకాయ కూర రెడీ అండి. కొంచెం కొత్తిమీర వేసుకున్నా. దాంట్లోకి అయితే చపాతీ చేస్తున్నా. ఇదండి చపాతీ చేసినానండి. గుత్తొంకాయలకి ఎంతో టేస్టీగా అయిన చపాతీ కర్రీ, గుత్తొంకాయ కర్రీ.